మేడం ఏదైతే మధు పార్కుకి సంబంధించి దాదాపుగా ఎన్నో రోజులు పోరాటం చేస్తూ ఉన్నారు. సో ఏంటి అంటే ఒక పక్క ఫెస్టివల్స్ కావచ్చు, ఎగ్జామ్స్ నడుస్తూ ఉన్నాయి. సో ఇట్లా రోడ్ల మీద ధర్నాలు చేస్తూ ఉన్నారు. ఏమనిపిస్తుంది అంటే అన్ని ఈ టెన్షన్స్ డైలీ ఆ టెన్షన్స్ చూస్తుంటే ఏమనిపిస్తుంది? మేము చాలా భయభ్రాంతికి గురైపోతున్నామండి. మా బాబు 10th క్లాస్, ఇప్పుడు ఎగ్జామ్స్ నడుస్తున్నాయి. మేము ఆ టెన్షన్ పడాలో, ఇప్పుడు దీనికి టెన్షన్ పడాలో, ఇల్లు గురించి టెన్షన్ పడాలో, జాబ్ గురించి టెన్షన్ పడాలో మాకు అర్థం కావట్లేదు. మేము ఆయన రోజుకొకటి స్టేట్మెంట్ చెప్తున్నారు. ఆయన ఎప్పుడు ఏం చెప్తారా అని చెప్పి రోజు ఆ టీవీలకి ఆ యూట్యూబ్లకి అతుక్కుపోతున్నాం. ఏది వస్తుందో న్యూస్ అనేసి మాకు ఎంత భయభ్రాంతులకు గురవుతుంది. మాకు నిద్ర లేదు, తిండి లేదు సరిగా. మేము ఎప్పుడు రాత్రి పడుకునేటప్పుడు సరిగా పడుకొని పొద్దునకి లెగిస్తే ఉంటుందా లేదా అనే ఈ భయం అనేది మాకు చాలా మనసుల్లో ఉండిపోయింది. వాళ్ళు మంచి పని చేస్తే కనుక, నిజంగా వాళ్ళకి లీగల్గా డాక్యుమెంట్లు అన్నీ కరెక్ట్గా ఉంటే కనుక ఆ వెలుగుమట్లలో కూడా వాళ్ళు పొద్దున లేచి వాళ్ళందరికీ చెప్పాలి, వాళ్ళు వెళ్ళిపోమని చెప్పాలి, టైం ఇవ్వాలి, అన్నీ చేయాలి. కానీ అర్ధరాత్రి వెళ్ళి చేసేయాల్సినంత అవసరం ఏమీ లేదు కదా. అంత దొంగ పని చేస్తున్నప్పుడే మనం అట్లాంటి పనులు చేస్తాం. అందుకని అట్లాంటి పనులు చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు అందుకని పొద్దున్న లేసే వరకు మా ఇల్లు ఉంటుందో ఉండదో అనే భయంతో మా పిల్లలు పడుకుంటున్నారు. రాత్రి పడుకున్నప్పుడు కలవరింతలు అనమాట. పిల్లలు కూడా అమ్మో ఏంటి ఇల్లు ఉంటుందా ఉండదా, వాళ్ళకి చిన్నతనంగా ఉంటుంది. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అడుగుతూ ఉంటారు, ఏంటి మీ ఇల్లు ఉండదంట కదా, ఏంటి మీరు ఇట్లా బఫర్ జోన్లో కట్టుకున్నారంట కదా, బఫర్ జోన్లో కట్టుకున్నారంట కదా అనేసి వాళ్ళకి తెలియని మాటలు కదా. ఇప్పుడు ఏదో ప్రభుత్వం ఏదో బ్యాడ్గా ప్రాపగండా చేయడం వల్ల ఇది పాకిపోతుంది. ఆయన చాలా ఫాల్స్ ఎలిగేషన్స్ చాలా ఉన్నాయి. అలాంటివన్నీ తప్పుగా చెప్పగనంత మాత్రాన ప్రజలకి ఏదో నమ్మేస్తారు అనుకుంటున్నారు. కానీ ఆయన మాటలకి జీరో వాల్యూ. ఆయనకున్న మేనిఫెస్టోలో ఆయన ఉన్న క్లియర్ చేసుకోవడం, ఆయన ఇక్కడ వచ్చి కూల్ చేసి స్కై స్క్రేపర్స్ ఆయన ఎలా కడతారండి? ఉన్నాడికి మా దగ్గర డబ్బులు లేవు, మా దగ్గర భూములు లేవు, మా దగ్గర పథకాలకి డబ్బులు లేవు, నన్ను అడగద్దు, నన్ను ఏం చెయ్యొద్దు అని అంటున్నాను. మరి మేము ఇంక నువ్వు సీఎంవా, మేము ఎవరికి వెళ్ళి అడగాలి? నువ్వు సీఎం అయ్యుండి నువ్వన్నీ నీకేమీ తెలియదు, మేము అన్నీ వచ్చి అడగాలి? నీకు ఇచ్చే ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన మంత్రి వాళ్ళు ఎవరన్నారో ఆయనకి టెక్నికల్గా ఆయనకి సపోర్ట్ చేసేవాళ్ళు నాలెడ్జబుల్ పర్సన్స్ కాదు. అందుకని వాళ్ళకి ఇట్లాంటి రాంగ్ ఐడియాస్, రౌడీజం టైప్ ఆఫ్ ఐడియాస్ అట్లా వస్తూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి ఎలా చేయాలో టెక్నికల్గా ఎలా చాలా గొప్పగా చెప్పుకుంటారు. ఇప్పుడు ఏదైతే మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో మేము ప్రజాపాలన ప్రజల క్షేమమే మా క్షేమం అని చెప్పేసి ప్రతి మీటింగ్లలో చెప్తా ఉన్నారు. సో మరి ఇక్కడ ప్రజలు ఇంత ఇబ్బంది పడతా ఉంటే మరి కనిపించట్లేదా వాళ్ళకంటే ఏం చెప్తారు? వాళ్ళకి కనిపించట్లేదు కదండి. వాళ్ళకి మేము ఎంత బాధలు పడుతున్నామో, వెలుగుమట్లో ఎంత ఏడుస్తున్నారో వాళ్ళకి కనిపించట్లేదు. అందుకని ఆయనకి ఎప్పుడన్నా అంతకుముందు పరిపాలన చేశారా అండి? పరిపాలన చేయలేదు, ఇదే ఫస్ట్ టైం కదా. అందుకని ఆయన అందరు బాగున్నారులే అని గద్దె మీద కూర్చుంటే అన్ని బాగానే కనపడతాయి. కిందకు వచ్చి దిగి జనాలను చూస్తే తెలుస్తుంది. ఊరికే చెప్పేవాళ్ళు కూడా, పక్కన ఉండి చెప్పేవాళ్ళు కూడా అసలు వాళ్ళు ఇది రియాలిటీ, ఒకవేళ రియాలిటీ తెలిసినా ఆయన మాట్లాడటానికి భయం. ఇప్పుడు ఒకటే చెప్తా ఉన్నారు, ఏంటంటే మీరు వేరే దగ్గర ఇస్తాం, మీకు కావాలంటే వేరే దగ్గర ల్యాండ్ ఇస్తామంటే ఇల్లు ఇస్తామని చెప్తా ఉన్నారు. సో ఇక్కడ గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ పేరు మీద ఇన్వెస్ట్మెంట్ జనరేట్ అవుతుంది, కొత్త కంపెనీలు వస్తాయి, రెవెన్యూ జనరేట్ అవుతుంది, ఇన్కమ్ అంటే ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది అని చెప్పేసి సో చాలా చెప్తా ఉన్నారు. సో ఏంటంటే అవన్నీ చూస్తుంటే నిజంగా ఇదంతా అంతా జరిగేటట్టు అనిపిస్తూ ఉంది. ఒక మాట చెప్తాను. ఇప్పుడు అక్కడ గాంధీ సరోవర్ గాంధీ స్టాచ్యూ కడితే అది ఎవరికండి బెనిఫిట్? దానివల్ల ఏం ఉద్యోగాలు వస్తాయి? దానివల్ల ఉద్యోగం వచ్చుద్దా? ఏం ఉద్యోగం వచ్చుద్ది? దాన్ని క్లీన్ చేయడమా? స్టాచ్యూని క్లీన్ చేయడమా? అంత తప్పితే ఇంకేం ఉద్యోగాలు లేవు అక్కడ. గాంధీ పేరు మీద చేయాలనుకుంటే గాంధీ పేరు మీద ఉన్న చాలా ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, గాంధీ హాస్పిటల్ ఉంది. అట్లా గాంధీ హాస్పిటల్కి వెళ్తే ట్రీట్మెంట్ కూడా సరిగా అంటే దొరకని పరిస్థితి ఉంటుంది కొన్ని సిచ్యువేషన్లు. సో అట్లాంటివి చేయకుండా గాంధీ విగ్రహం కొత్త వీలు చేయాల్సినంత అవసరం ఉందా రాష్ట్రంలో అంటే ఏం చెప్తారు? దీని పక్కనే బాపుఘట్ కదండి, బాపుఘట్లో కూడా విగ్రహం ఉంది. మరి అది క్లీన్ చేయడానికి సంవత్సరానికి 2 సార్లు తప్ప ఎవరు వెళ్ళరు. మరి ఇక్కడ విగ్రహం కట్టి సేమ్ థింగ్ ఇక్కడ కూడా విగ్రహం కట్టుకుంటారు, 2 సార్లు వస్తారు సంవత్సరానికి, నమస్తే చెప్తారు, బాయ్ చెప్తారు, వెళ్ళిపోతారు. తర్వాత పిట్టలు రెట్టలు వేయడానికి తప్ప దీనికి పనికిరాదండి. మేము దాన్ని నేను నెగటివ్గా చెప్పడం కాదు, గాంధీ గారు అంటే మాకు అభిమానం ఉంది. కానీ జరగబోయేది ఇదే. ఇక్కడ అసలే పావురాలు చాలా ఎక్కువ, ఇది జరగబోయేది నెక్స్ట్ అదే అండి. అంటే ఇప్పుడు దాదాపుగా మనం చూస్తా ఉన్నాం, హైడ్రా విషయంలో కావచ్చు, మొన్న జరిగిన ఖమ్మం ఇన్సిడెంట్ కావచ్చు, చెప్తా ఉన్నారు ఏదో ఒక రోజు డిమాలిష్ చేస్తా ఉన్నారు. సో జరుగుతుంది. ఒకవేళ నిజంగా అట్లాంటి ఇన్సిడెంట్ కనుక ఇక్కడికి వస్తే ఏంటి మేడం అంటే ఏం చెప్పదలుచుకున్నారు దీనికి సంబంధించి? మేము గవర్నమెంట్కి ఏం చెప్పాలనుకుంటున్నాము, కేసీఆర్ గారు ఎలాగో డెవలప్ చేశారో, నాగోల్ నుంచి ఒక 5.5 కిలోమీటర్స్ ఎలాగ డెవలప్ చేశారో ఇక్కడ కూడా అలాగే డెవలప్ చేయొచ్చు.
ఆయనకి ఈ ప్లేస్లోనే ఎందుకు తీసుకొని ఇళ్ళు కూల్చి మరి కట్టాలి అనుకుంటున్నారు? దాని వెనకాల ఉన్న కామన్ సెన్స్ తెలివి లేనోడికి కూడా తెలివి వస్తుంది, దాని వెనకాల నువ్వేం చేస్తున్నావు అనేది. ఆ మాత్రం తెలివి లేకుండా ఎవరు లేరు. ఏదో అది బిల్డింగ్స్ చూపించేసి మేము జాబ్స్ ఇచ్చేస్తున్నాం. ఏం జాబ్స్ ఇస్తావు వర్కర్స్కి? నువ్వు వాచ్మెన్లకి ఇస్తావా జాబ్? వాచ్మెన్ జాబులు తప్ప ఇక్కడ ఏముంటాయండి? అదే 2,000 కోట్లు, ఇప్పుడు మనమే 5,000 కోట్లు అని చెప్పేసి రాంగ్ ప్రచారం అని చెప్పేసి అంటారు. మీరు అన్న రేటు ఇప్పుడు అద్దె కాదు 2,000 కోట్ల లోపే చేస్తున్నాం అని చెప్పేసి, అంటే అంత ఇన్వెస్ట్మెంట్ రాష్ట్రంలో వేరే వాటి మీద చేయడానికి లేదా సమస్యలు అంటే ఏం చెప్తారు? అసలు మేనిఫెస్టోలో క్రియేట్ చేయడానికి ఆయన దగ్గర డబ్బులు లేవు. ఇలా డబ్బులు పెట్టి మరి ఇది డెవలప్ చేస్తే ఆయనకి వెనకాల ఆయన భూదందా చేద్దామనే కదండి. మా ఇల్లు లాక్కొని మా ప్లేస్లో ఆయన ఇల్లు కట్టుకుందామని, ఆయన ఏదో చేసుకుందామనే కదండి. అప్పుడు ఇక్కడ పోయేది ఆయన 10 కోట్లకి అమ్ముకుంటాడు ఒక్కొక్క ఇల్లు. మరి మాకేమో ఇల్లు చెల్లిళ్ళు లేకుండా చికెన్ మమ్మల్ని ఎక్కడికో పంపించేయాలని ఆయన. అలాంటి థాట్ అది కరెక్టా అండి? అది మేము సామాన్య ప్రజలం అండి, మేము సామాన్య ప్రజలం. మాకు వేరే వెళ్ళడానికి మాకు వేరే ప్లేస్ కూడా లేదు వెళ్ళడానికి. ఉన్న ఒకే ఒక ఇల్లు. దయచేసి ఈ ఇళ్ళ జోలికి రావద్దు. మేము ఇంకా బ్యాంక్ ఈఎంఐలు అన్ని కడుతున్నాము. దయచేసి ఇళ్ళ జోలికి రావద్దు. పిల్లలు కూడా భయభ్రాంతులకు గురైపోయినారు. మేము కూడా ఎప్పుడేది అవుతుందో అనేసి రాష్ట్రంలో ఈయన పరిపాలన ఎలా ఉందో ఒక్కసారి సర్వే చేయమని చెప్తే తెలుస్తుంది. సర్వే చేయకుండా ఊరికే బాగుంది అని గద్దె మీద కూర్చొని బాగుంది బాగుంది అనుకుంటే అనిపోతుందా? నిన్న అసెంబ్లీలో కూడా చెప్తాను 2029లో మళ్ళీ నేనే సీఎం రాసి పెట్టుకోండి అని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తాను. మీరేమంటారు? ఆయన సీఎం అని ఆయన రాసి పెట్టుకోవడం తప్ప ఎవరు రాసి పెట్టుకోరండి. ఆయన ఒక్కడే ఆయన డైలీలు రాసుకొని నేనే సీఎం, నేనే రాజు, నేనే మంత్రి అన్నట్టుగా ఆయన ఒక్కరే పరిపాలించుకుంటారు. ఆయన అదొక సైకోయిజం లాగా ఆయన ఒక్కళ్ళే ఉంటారు. ఆ ఐడియాలో అలాగే ఉంటారు, నేనే రాజు నేనే మంత్రి అని. అలా ఎవరు లేరు. మేము రేవంత్ రెడ్డి గారిని ఒకటికి విన్నవించుకుంటేది ఏంటి అంటే, ఈ ప్రాజెక్ట్ని రీడిజైన్ చేయండి. రీడిజైన్ చేసి జనాల్ని మా ఒక్క మధుపర్కే కాదు, మూసి పరివాహక ప్రాంతాల్లో ఏ ఒక్క ఇల్లు కూడా కోల్చకూడదు. ఆయన గోడ కట్టుకొని ప్యూరిఫికేషన్ చేసి బ్యూటిఫికేషన్ చేయొచ్చు. అలాంటి ప్రజలకి మంచి చేయడానికి చూడండి. ఒక్కటి కూడా ఇంత మటుకు పరిపాలనకు వచ్చి ఇన్ని సంవత్సరాలు అయింది, ఇన్ని ఇయర్స్ అయింది, ఇన్ని రోజులు అయింది. ఒక్కటేమన్నా ఎక్కడన్నా కట్టారా? ఒక్కటేమన్నా ఇది శంకుస్థాపన చేశారా? ఏమన్నా చేశారా? ప్రజలకు మంచి జరిగేది ఇవే ఒక్కటి చేయలేదు. ఆయన ఇచ్చిన హామీలు చేయలేదు. మరి ఎన్ని కూల్చేశారండి? కూల్చడం చాలా ఈజీ, కట్టడం ఎంత కష్టము. ఎంత కష్టపడి కట్టుకుంటే వస్తుందండి ఇల్లు. మాకుంది ఒకటే ఇల్లు. దయచేసి ఇల్లు జోలికి రావద్దు. మేము ఇదే విన్నవించుకుంటున్నామండి రేవంత్ రెడ్డి గారికి. థ్యాంక్ యూ.